నమస్తే. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి డిసెంబర్ 17 గ్రామంలో ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన అంజలమ్మ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, సో ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి, ఇలా పలు అంశాలపై మనతో మాట్లాడడానికి అంజలమ్మ అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు, సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. సో వారందరి మాటల్లో గ్రామానికి సంబంధించి పలు అంశాలపై మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. సో ఏదైనా ప్రచారం చూస్తుంటే ఆల్రెడీ విజయోత్సవ ర్యాలీ కనిపిస్తూ ఉన్నది. 100% విజయోత్సవంలో దూసుకుపోతున్నాం ముందుకు. మేము మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మాకు ఆల్రెడీ విజయాన్ని చేకూర్చింది. దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. నేను చెప్పాలనుకునేది ఏంటంటే 2 సంవత్సరాల కాలం లోపలనే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ఉచిత కరెంటు తీసుకొచ్చింది, ఉచిత సన్న బియ్యం, రేషన్ కార్డులు, ప్లస్ కొత్తిండ్లు, ఇంద్రమ్మిండ్లు, మళ్ళా ఫ్రీ బస్సు, ఇవే కాకుండా గ్యాస్ సిలిండర్లు, రకరకాల పథకాలను తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ఏం చేసింది 10 సంవత్సరాల కాలంలో అసలు పబ్లిక్లో ఏమి ఇండ్లు అన్నది, భూమి అన్నది ఏవి కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి ప్రేయర్లో చూసినాం మనం. ఇంద్రమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా ఊరికి 150 ఇండ్లు వచ్చినాయి. అప్పుడే అభివృద్ధి పథకాలు, రుణమాఫీ కానీ సంపూర్ణంగా చెందినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 లక్షల లోపు రుణాలని కూడా అందరి ఇంటింటికి ఏదో రకంగా 6 మంది పిల్లలు ఉన్నారు ఓ ఇంట్లో అంటే ఏదో రకంగా ఇంటింటికి 6 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు పెట్టింది. ఇవన్నిటిని కూడా మేము ముందుకు దూసుకెళ్తున్నాం. రామ్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మాకు ఎమ్మెల్యే కూడా మా ఊరికి సీసీ రోడ్లకు కూడా 20 లక్షల రూపాయలు మంజూరు చేసిండు, సీసీ రోడ్లు వేసిండ్రు. ఇప్పుడు కూడా మాకు ముందు కొన్ని ఉన్నాయి. మొన్ననే మేము ఏం చేసినాం, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే కూడా ఇది చేసిన తర్వాత మా పొలాల కోనికి కూడా అంతర్గత రోడ్లు, మట్టి రోడ్లకు కూడా మేము సార్కు నివేదిక ఇచ్చినాము. అందుట్లో మాకు 10 లక్షల రూపాయలు కూడా మేము ఇవి అభివృద్ధికి కావాలని ఇస్తే నిన్ననే మాకు చెప్పిండు సార్, ఫోన్ చేసి ఇది చేసిండు, ఆల్రెడీ ఆర్డర్ వచ్చిందమ్మా, మీకు కంపల్సరీ పొలాలకు వెళ్ళడానికి చాలా సంతోషపడుతున్నాం. కానీ ఎలక్షన్ అయిపోయినంబడి అది కూడా మేము ఇచ్చేస్తాం. ఎలక్షన్ కోడ్ తర్వాత సో పని కూడా పూర్తి అవుతుంది. ఎలక్షన్ కోడ్ తర్వాత పని కూడా పూర్తి అవుతుంది. నిన్న ప్రొడ్యూసింగ్ ఆర్డర్ కూడా మేము చూసినాం. ఇవన్నీ కూడా మాకు విజయోత్సవానికి ముందుకు దూసుకుపోవడానికి కారణాలు ఉన్నాయి. మన పిల్లలు చదువుకోవడానికి కూడా స్కూళ్ళల్లో కానీ ఆరోగ్య పథకాలు కూడా ఎన్నో అభివృద్ధి పథకాలను కూడా మాకు ముందుకు తెచ్చింది. ఇవన్నీ కూడా మాకు చాలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ మా రాఘవపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒక ముఖ్య విషయాన్ని వినియోగించుకుంటున్నది ఏంటంటే, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది, పైన స్టేట్లో కానీ కింద కానీ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం అభివృద్ధి చెందాలి. గ్రామీణ అభివృద్ధి చెందాలంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏర్పుల అంజమ్మకు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూడా, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వినవించుకుంటున్నా. సో ఇప్పుడు ముఖ్యంగా ఇంద్రం ఇళ్ళ గురించి తీసుకుంటేనా మొదటి ఫేజ్ 10 ఇళ్ళు ఫైన్, బట్ సెకండ్ ఫేజ్ వస్తుందో రాదా, వస్తే ఎన్ని ఇళ్ళు వస్తాయి, సో అటువంటి కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి ఏమి భరోసా ఇవ్వదలుచుకున్నారండి? అయితే మొదటి విడతలో మాకు ఇవి ఏమైందంటే 3500 గ్రామ కాన్స్టెన్సీకి వస్తే మా దగ్గర మా విలేజ్కి బూత్ వైజ్గా 8 ఇచ్చిండ్రు. మేము సార్కు అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము సార్ తోటి ఎక్కువ ఇది చేస్తే మాకు 10 ఇండ్లు వచ్చినాయి. 10 ఇండ్లను కూడా మేము ఇప్పుడు నడుస్తున్నాయి. 2వ విడత సార్ ఏం చెప్పిండు, అమ్మ 15 ఇండ్లు మాకు రాసి లిస్ట్ అని చెప్పిండు. ఆల్రెడీ లిస్ట్ ఇచ్చినాము. కాకపోతే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం, ఎన్నికల కోడ్కి అయిపోయిన తర్వాత మాకు ఖచ్చితంగా 15 ఇండ్లు మా గ్రామానికి వస్తాయి. సత్యనారాయణ. సో అదేవిధంగా గ్రామంలో తీసుకుంటే సో ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన సో అంజలమ్మ గారు అయితే ఉన్నారు. సో మిగతా అభివృద్ధి అనేది గత 10 ఏళ్ళలో జరిగింది, ఇప్పుడు కొత్తగా ఏదో 2 ఏళ్ళు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరగలేదు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీకి నేను ముఖ్యంగా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. తెలంగాణ ఉద్యమాలు చేసినప్పుడు మేము ముందుండి ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ అనే ఒక ఉద్యమం తెలంగాణ చేసిండు అనేది గెలుపు సాధించిండ్రు. 100 మేనిఫెస్టో పెట్టిండు ఆయన. 100 మేనిఫెస్టోలో ఏం చేసిండు? అసలు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు. మనం అభివృద్ధి చెందుతాం, తెలంగాణ వచ్చిన తర్వాత భూసేకరణ, డబుల్ బెడ్రూమ్స్, మా పిల్లలందరూ మీరు ఇది చేస్తాం, ఎన్నో కంపెనీలు తీసుకొస్తామని చెప్పిండు. అసలు ఏది దానికి ఉదాహరణ? ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మట్టిలో కొట్టుకుపోయింది, ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజల నమ్మకాన్ని కలిగించింది. అప్పుల కుప్ప చేసి సంవత్సరానికి నెల 5,000 కోట్లు కడుతున్నది, అభివృద్ధి చెందుతున్నది. నెల జీతాలు తీసుకోవాలంటే ఉద్యోగాలు జీతం తీసుకోలేకపోతుండ్రు. ఇప్పుడు ఉద్యోగస్తులకు అందరికి నెల ఉద్యోగం కరెక్ట్ 1వ తారీఖు పడుతుంది. ఇవన్నిటిని కూడా వేరు వేసుకొని రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇంత వడ్డీలు కట్టుకుంటూ కూడా అభివృద్ధి పథకంలోకి దూసుకెళ్తున్నాడు. ఇదే మనకు నిదర్శనం.
రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు అనేది ఏదైనా మేనిఫెస్టో తయారు చేసినారా లేక మొదటితో వెళ్ళిపోతా ఉన్నారు? మాకు ముఖ్యంగా పొలాలకు అంతర్గత రోడ్లు చాలా ఇబ్బంది ఉండే, వర్షాలు పడితే రచ్చడి ఎక్కడ చూడు ఇది ఉండే. వాటిని ఆల్రెడీ మా సార్కు ధన్యవాదాలు చెప్తున్నాం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడే మాకు ఇచ్చేసింది, అది 10 లక్షలు పెట్టుకున్నాం. అదే కాకుండా ఇక ఏదేది సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇవే కాకుండా మాకు నీళ్లు, వాటర్, మెయిన్ ప్రజలకు నిత్యావసర వస్తువులు, తాగునీటి సమస్య కానీ, లైట్లు కానీ, మన మోరీలు, ఇవన్నీ కాకుండా బాత్రూమ్స్, ఇవి నిత్యావసర వస్తువులు. ఇవన్నిటి మీద మేము ఫోకస్ పెట్టి గ్రామాలను యువకులను కానీ పెద్దలను అందరినీ అనుసరించి గ్రామానికి ఏమి అయితే మనం ముందుకెళ్తామనేది నిర్ణయం తీసుకొని వాటిని నెరవేర్చడానికి కృషి చేస్తాం. సో రాఘవపూర్పై ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి యొక్క మద్దతు కావచ్చు, ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి? 100% మా పక్క ఊరు సార్, మా పక్క ఊరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మా కాన్స్టిట్యున్సీలో కొడంగల్లో ఎట్లా ఉన్నాడో, కొడంగల్లో ఉన్నందుకు పరిగి కాన్స్టిట్యున్సీ ఎంత అభివృద్ధి చెందుతుంది, దూసుకుపోతుందో, పక్క ఊరు శివరెడ్డిపల్లి కాబట్టి మా మీద ఎప్పుడు ఎల్లవేళలో కూడా మా సార్కు మా ఊరు అనే ఉత్సాహం ఉంటుంది. భూములు కూడా అనుకుని ఉన్నాయి. 100% మాకు సహకరిస్తాడు. ఏమైనా కూడా ఈ ఇతర గ్రామాల్లో, ఈ గ్రామ పంచాయతీల్లో ఎట్లా తెస్తాడు కానీ నిధులు మేము 100% ఎక్కువ తెచ్చుకుంటాం సార్ నుంచి. సో అదొకటి శివారెడ్డిపల్లి, ఇదొకటి ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి ఉదాహరణ కూడా చూడండి, అన్ని విలేజ్లకు ఇవ్వలేడు. మాకు మా మీద నమ్మకం ఉండి 10 లక్షలు ఇప్పుడే ఇచ్చేసిండు. 8 వచ్చే దగ్గర 10 ఇండ్లు ఇచ్చిండు. మాకు అంతటికి 8 ఇస్తే ఇప్పుడు నేను 15 పెట్టినా, 22 ఇండ్లు కూడా రాసి ఇచ్చిన. ఖచ్చితంగా మా మీద ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందు ఇస్తాడు. మాకు సార్ మాకు అనుకూలంగా ఉంటాడు. సో ఫైనల్గా December 17th ఓటింగ్ అయితే ఉండబోతా ఉందన్న మన గ్రామంలో. సో గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామస్తులందరూ కూడా నేను గ్రహించవలసింది ఇప్పుడే చెప్పిన, ఇంతకుముందు కూడా పైన కింద కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పేర్ల ఏమి అభివృద్ధి జరిగిందో, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మనకు అభివృద్ధి జరుగుతున్నది. అందరు గమనిస్తున్నారు. ఊర్లో కొత్తిండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఉచిత బియ్యం, సన్న బియ్యం కానీ, ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఇట్లాంటివన్నీ చూస్తున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మన గ్రామం అభివృద్ధి చెందాలి, ఈ రోడ్లు కానీ ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బలపరిచిన అభ్యర్థి ఏర్పుల అంజలమ్మకు ఓటేసి, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 17వ తారీఖు జరగబోయే ఎన్నికల నుంచి మనము ఏర్పుల అంజలమ్మను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని మనం బలపరుచుకున్నాము. ఆమె అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మాకు రామ్మోహన్ రెడ్డి గారు మా ఊరి మీద ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేకమైన ప్రేమతోటి మాకు ఇందిరం ఇండ్లు కానీ, ప్లస్ మనకు ఇంటర్నల్ రోడ్డు, మట్టి రోడ్లు కానీ మాకు చాలా శాంక్షన్ ఇచ్చారు. తర్వాత మనకు ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే మనకు సన్నబియ్యం ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, మహిళలకు వచ్చేసి మనకు ఫ్రీ బస్ ఇస్తుంది. ఇవి కాకుండా విద్యార్థులకు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టోలో చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. కాబట్టి పైన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రాఘపూర్లో ఖచ్చితంగా అంజలమ్మ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. మేమందరం దానికి మద్దతు ఇస్తున్నాం. నారాయణ రెడ్డి. సో ఇది ఏదైతే స్థానికంగా సత్యనారాయణ రెడ్డి, అదేవిధంగా నారాయణ రెడ్డి, అంజలమ్మ గారి మాటల్లో గ్రామంలో ఏదైతే అభివృద్ధి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమైనంత వరకు 2 నెలలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం అయితే చేసినాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి తీసుకుంటే మొదటి ఫేజ్లో 8 ఇండ్లు వస్తే దాన్ని మళ్ళీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా 2 ఇండ్లు, దాదాపు 10 ఇండ్లు తెచ్చే ప్రయత్నం కూడా చేసినాం. రెండో ఫేజ్లో దాదాపు 15 ఇండ్లు కూడా రావడానికి కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఎలక్షన్ కూడా అయిపోయినప్పుడే మిగతా 15 ఇండ్లు కూడా వస్తాయి. ఇల్లు రాని వాళ్ళు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇది ఒక నిరంతర ప్రక్రియ అనే విధంగా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామస్తులందరూ December 17th ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి, అధికార పార్టీ మద్దతు ఎవరికి వస్తూ ఉన్నారు. సో అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తిని మనం గెలిపించినప్పుడే గ్రామం అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటన్నిటిని ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డ్స్, ప్రతి కార్యక్రమం అనేది ఈ యొక్క సంక్షేమ పథకాలు అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు ఇవ్వడం వలన రాబోయే ఇంకా 2 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాల సమయం అయితే ఉంది. 3 ఏళ్లలో ఇంకా ఎటువంటి సమస్యలు, ముఖ్యంగా ఇప్పుడు పొలాలకు వెళ్ళే రోడ్డు విషయంలో ప్రొసీడింగ్స్ కూడా రావడం జరిగిందని చెప్పేసి ఇప్పుడే సత్యనారాయణ రెడ్డి గారి మాటల్లో కూడా తెలిపే ప్రయత్నమే. కొన్ని ఏళ్ల నుంచి తీరని సమస్యలు కూడా ప్రస్తుతం పరిష్కారం అవుతా ఉన్నాయి. కాబట్టి గ్రామస్తులందరూ వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి, అధికార పార్టీ మద్దతున్న వ్యక్తికి మనం మద్దతు ఇచ్చి, సో మీ యొక్క అమూల్యమైన ఓటుతో సరైన వ్యక్తిని ఎన్నుకుంటే